పంచామృత అభిషేకం షోడశోపచారాల్లో చాలా ప్రధానమైనది. ఈ అభిషేకానంతరం ఈ పంచామృతాల్ని తీర్థంగా స్వీకరిస్తాం. మరి ఆ తీర్థాన్ని స్వీకరించడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు మనకి చేకూరుతాయో పరిశీలిద్దాం. దైవానికి సంబంధించినటువంటి షోడశోపచారాల్లో పంచామృత స్నానానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, టెంకాయ నీళ్లు, ఆవు నెయ్యిల మిశ్రమాన్ని పంచామృతాలుగా వ్యవహరిస్తాం. పంచామృతాలు దేహానికి తుష్టిని, పుష్టిని, అనేక పోషక పదార్థాలని సమకూరుస్తాయి. ఈ పవిత్ర ద్రవ్యాల్ని దైవానికి సమర్పించడం ద్వారా దైవానుగ్రహంతో పాటు ఆరోగ్యం, తేజస్సు, ఓజస్సు, సకల శ్రేయస్సులు సిద్ధిస్తాయని చెబుతారు. పంచామృత తీర్థంలో ఉండేటువంటి ఆవు పాలలో సమగ్ర పోషక పదార్థాలుంటాయి. ఆవు పాలని స్వీకరించడం వల్ల మేధస్సు, ధారణా శక్తి పెరుగుతాయి. పెరుగు వల్ల దేహానికి పుష్టి చేకూరుతుంది. నెయ్యిని స్వీకరించడం వల్ల ఉదర సంబంధిత వ్యాధులు నివారితమవుతాయి. జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. తేనె స్వీకరణ వల్ల హృదయానికి మేలు చేకూరుతుంది. వాక్ శక్తి పెరుగుతుంది. నారికేల జలం వల్ల శరీరానికి చలువ చేకూరుతుంది. దేహానికి బలం ఏర్పడుతుంది. పంచామృతాల్ని తీర్థంగా స్వీకరించడంలో ఆధ్యాత్మిక పరమార్థం, వైజ్ఞానిక ఆంతర్యాలు ఇలా ఇమిడి ఉన్నాయి.